నమస్తే. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసి భారత్పై ఏదో కుట్ర చేస్తున్నాయి. ఇది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా పాకిస్తాన్లోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఇర్షాద్ అహ్మద్ ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి ఆయుధాలు పంపిస్తున్నాం అని చాలా ఓపెన్ గా బాహాటంగానే చెప్పినట్టయింది. దీంతో పాకిస్తాన్ బండారం బయటపడింది. అసలు బంగ్లాదేశ్, పాకిస్తాన్ కలిసి ఏం చేయబోతున్నాయి, భారత్కి ఇది ఎంతవరకు ప్రమాదకరం, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు. రావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఈ ఇర్షాద్ అహ్మద్ ఖాన్ పిఎంఎల్ లీడర్ చేసినటువంటి కామెంట్స్, ఎస్ బంగ్లాదేశ్కి ఆయుధాలు పంపిస్తున్నాం, డ్రగ్స్ పంపిస్తున్నాం, ఇవన్నీ మాటలు చూస్తుంటే అతనేం సీక్రెట్ గా చెప్పలేదు, ఓపెన్ గానే కన్ఫెస్ చేశాడు. ఏం జరుగుతుంది సార్? అసలు సమీప భవిష్యత్తులో రాబోయే నెల 2 నెలల్లో ఏమైనా జరగబోతుందా? అంటే 1971లో ఏం జరిగిందో సంథింగ్ అలాంటిది ఏదో జరగబోతుంది అన్నటువంటి మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ రెండు దేశాలు కలిసి ఏం చేస్తున్నాయి భారత్కి వ్యతిరేకంగా? 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పటి నుంచే పాకిస్తాన్ ఐఎస్ఐ తన ప్రయత్నాలు మెల్లగా మొదలుపెట్టిందండి. దానివల్లనే బంగ్లాదేశ్లో ముజిబుర్ రహమాన్ గారిని అసాసినేట్ చేయడం, దాని తర్వాత ఫండమెంటలిస్టులు కొంచెం పుంజుకోవడం, తర్వాత ఆర్మీ చీఫ్ ఒకసారి టేక్ ఓవర్ చేయడం, ఆయన రూల్ చేయడం, తర్వాత డెమోక్రటిక్ గవర్నమెంట్కి రావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే లాస్ట్ 6 ఇయర్స్లో ఇది బాగా తీవ్రం చేశారు. తీవ్రం చేసి ఇండియాకి ఎగ్నెస్ట్గా ఏమైనా చేయాలని ఇండియా ముందు షేక్ హసీనా గారిని లాస్ట్ ఇయర్ తప్పించగలిగారు సక్సెస్ఫుల్గా. అలాగే ఆపద్ధర్మ అడ్వైజర్ని తీసుకొచ్చి అన్ని వాళ్ళకి కావాల్సిన పాలసీలు చేయించుకుంటున్నారు. పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ గవర్నమెంట్ పాస్పోర్ట్ కాకుండా ప్రైవేట్ పాస్పోర్ట్ వాడుతా మల్టిపుల్ విజిట్స్ చేస్తున్నారు, టాప్ మోస్ట్ ఇంక్లూడింగ్ ఐఎస్ఐ చీఫ్. అంటే తప్పనిసరిగా ఏదో చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మయన్మార్లో ఉన్న రిబెల్స్, ఎస్పెషల్లీ ముస్లిం రోహింగ్యా రిబెల్స్కి దాదాపు 10 లక్షల మందికి బంగ్లాదేశ్లో ఆశ్రయం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ పోగు చేసుకుని, చిట్టగాం హిల్ ట్రాక్స్లో పోగు చేసుకుని వాళ్ళని ఏ విధంగా అయినా సరే నార్త్ ఈస్ట్లో మనకి అలజడి నేర్పాలని చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఎలా జరుగుతుందో అలాగా మెల్లగా ఒక 5 సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, లేకపోతే ఇంకో 3 సంవత్సరాల తర్వాత నార్త్ ఈస్ట్లో చేద్దామని చూస్తున్నారు. వీళ్ళు ఏ వెపన్స్ పంపిస్తున్నారు? ఆబ్వియస్లీ వాళ్ళు మిసైల్స్ పంపించలేరు, ఎయిర్ క్రాఫ్ట్ పంపించలేరు, షిప్స్ అటువంటివి పంపించలేరు. సో అంటే ఏంటంటే స్మాల్ ఆర్మ్స్ పంపిస్తారు, బాంబులు, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ పంపిస్తారు. ఆల్రెడీ బంగ్లాదేశ్ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కి. ఓకే. తర్వాత ఎల్ఈపి క్యాడర్స్ ఆల్రెడీ పంపించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి అండ్ జేఎం క్యాడర్స్ ఆల్రెడీ అక్కడ చేరుకున్నట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. యాక్చువల్లీ వెల్ ట్రైన్డ్ పీపుల్. తర్వాత లీడర్షిప్ ఉంది. తర్వాత ఇండియాలో మాడ్యూల్స్ పెంచుకుంటా ఆ మాడ్యూల్స్ ద్వారా అలజడులు రేపిద్దాం. పాకిస్తాన్కి డినైబిలిటీ వస్తుంది, బంగ్లాదేశ్కి ఒక విధమైన సరే సపోర్ట్ నార్త్ ఈస్టర్న్ లో ఈజీ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటారు? అంటే రీసెంట్ గా లాస్ట్ ఈ మొహమ్మద్ యూనస్ అంటే ఈ ఇస్లామిస్ట్ రెజీమ్ మొదలైన తర్వాత ఇది ఊపందుకుందా, లేకపోతే అంతకుముందు నుంచి కూడా జరుగుతుందా? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కి ఆయుధాలు 1971 నుంచి జరుగుతుందండి. కాకపోతే యూనస్ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత సడన్ గా మల్టిపుల్ టైమ్స్ పెరిగిపోయింది. ఆయన ఈరోజు ప్రభుత్వంలో ఆ అడ్వైజర్ కింద ఉన్నారు అంటే అది కేవలం ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ కారణం వల్లనే, వాళ్ళ సపోర్ట్ వల్లనే, బిఎన్పి పార్టీ వల్లనే. ఆ బిఎన్పి పార్టీ ఏదైతే ఉందో, జనరల్ వైఫ్, ఎక్స్ జనరల్ వైఫ్ ఎవరైతే తిరుగుబాటు చేసి పవర్ తీసుకున్నారో ఆయన వైఫ్. సో ఆ విధంగా ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి విపరీతంగా, బహుశా కొంతవరకు అమెరికా సపోర్ట్ కూడా ఉంది ఇందులో. దీనివల్ల ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నారు, చిట్టగా విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు, చాలా సార్లు తిరుగుతున్నారు. అలాగే అమెరికన్ అంబాసిడర్ కూడా, ఆ తర్వాత అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ ఒక అతను చనిపోవడం జరిగింది సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే పాకిస్తాన్ విపరీతంగా ముమ్మరం చేసింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దాదాపు వాళ్ళ చేతుల్లోంచి పోయింది. అక్కడ పొలిటికల్ రెజిమ్ మారుస్తాం అనుకుంటున్నారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఎలా చేశారో అదే అక్కడ మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తున్నారు. అది కూడా ఉందండి. కాకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం లేదు. అందువల్ల ఏంటంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్లో అవామీ లీగ్ పార్టీని తప్పించి బిఎన్పి పార్టీని కానీ, ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ పార్టీని కానీ గెలిపించి, లేకపోతే వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి
మొత్తం మీద కంట్రోల్ తీసుకుందామని ప్రయత్నిస్తున్నారు. అంటే భారతదేశం భూభాగం మీద అంటే ల్యాండ్ ఫ్రాంటియర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రెండు వైపులు కూడా మనకి అల్లజల్లు సృష్టించడానికి తయారుగా ప్లాన్ గా ఉన్నారు. ఇంకా పాపీ సీడ్స్ అంటారా, ఆల్రెడీ మయన్మార్ లో పెద్ద ఎత్తున డ్రగ్ కల్టివేషన్ జరుగుతుంది, డ్రగ్ ఎక్స్పోర్ట్ కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే బంగ్లాదేశ్ హిల్ ట్రాక్ట్స్ లో అక్కడ ఉన్న ట్రైబల్స్ కి ఇప్పుడు వరకు ఈ అలవాటు లేదు. ఈ పాపీ సీడ్స్ సప్లై చేయడం వల్ల అక్కడ కూడా పెంచి వాళ్ళని ఇండిపెండెంట్ ఫైనాన్స్ అంటే ఇంక అప్పుడు ఫైనాన్సెస్ పాకిస్తాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఈ రోజున మనీ లేదు. సో వాళ్ళని ఇండిపెండెంట్ చేసి దాన్ని సెల్ఫ్ సస్టైనింగ్ మూవ్మెంట్ చేద్దామని వాళ్ళ ప్లాన్ అండి. అయితే రావు గారు, ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి చేస్తున్నటువంటి ఈ కుట్ర వెనకాల ఇంకేదైనా అంటే చైనా కానీ అమెరికా హస్తం కూడా ఉండి ఉండవచ్చా, లేదంటే కేవలం ఈ రెండు దేశాలు కలిపి చేస్తున్నాయి? ఎందుకంటే భారత్ ఎదగడము, భారత్ డెవలప్ కావడము, పచ్చగా ఉండడము ఇష్టం లేనటువంటి దేశాల్లో చైనా కూడా ఉంటుంది, అమెరికా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కలిసి చేస్తున్నటువంటి ఈ ట్రేడ్ డీల్స్ వెనకాల, ఈ డ్రగ్స్ పంపించడం వెనకాల, వెపన్స్ పంపించడం వెనకాల ఇంకేమైనా చైనా హస్తం కానీ అమెరికా హస్తం కానీ ఉందా, ఉండొచ్చు? చైనా హస్తం 100% ఉంటుందని. ఎందుకంటే నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలో జరిగిన ఇన్సర్జెన్సీస్ ఏవైతే ఉన్నాయో పాత 1958 నుంచి జరిగినవి అన్నిటికీ చైనా సపోర్ట్ ఇచ్చిందండి. 6 గ్యాంగ్స్ చైనాలో ట్రైన్ అయ్యి వెపన్స్ తోటి వెనక్కి వచ్చారు. అదే బంగ్లాదేశ్ బోర్డర్ నుంచే వచ్చారు, చిట్టగాం హిల్ ట్రాక్స్ నుంచే వెపన్స్ తీసుకొచ్చారు. మయన్మార్ ల్యాండ్ ఫ్రంటియర్ నుంచి కొంత వెపన్స్ తీసుకురాగలిగినా కానీ మేజర్ వెపన్ కన్సైన్మెంట్స్ మాత్రం చిట్టగాం పోర్ట్ ద్వారానే వచ్చినాయి. సో ఆ విధంగా చైనా ఇన్వాల్వ్మెంట్ మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ మీద విపరీతంగా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే మీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అలజడి సృష్టించడం ద్వారా వాళ్ళు భూటాన్ మీద, చికెన్ నెక్ ఏరియా మీద ప్రెషర్ తీసుకొచ్చి మన ఇండియాని ప్రెషరైజ్ చేయగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా అమెరికా కంటారా, చైనాని కంటైన్ చేయడానికి వాళ్ళకు ఒక ద్వీపం కావాలని షేక్ హసీనా గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసినట్టు ఆవిడే స్వయంగా చెప్పారు. దాని గురించి ఇప్పుడు అమెరికా ఏమని చెప్తుందంటే, పాకిస్తాన్ ఏమని చెప్తుందంటే, మీకు ఆఫ్ఘనిస్తాన్లో బగ్రామ్ బేస్ ఎలాగ ఇప్పిస్తామో అలాగే బంగ్లాదేశ్లో ఈ ఐలాండ్ ఇప్పిస్తాం. అందుకనే అమెరికన్ అంబాసిడర్ కూడా ఎవరైతే పాత అంబాసిడర్ ఉన్నారో దాదాపు 6 విజిట్స్ చేశారు. ఆయన 6 విజిట్స్ బై ఎ ప్రైవేట్ ఇండివిజువల్. మామూలుగా ఏదో టెక్నికల్ డెవలప్మెంట్ ఉన్నా కానీ 6 విజిట్స్ మరీ మేజర్ విజిట్స్. సో దీనివల్ల అది చిట్టగాం హిల్ ట్రాక్స్ ఏరియాకి వెళ్ళారు. అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంత పాసిబుల్ కాదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అలజడి, అశాంతి సృష్టించడమేనా, లేకపోతే ఇంకేదైనా బియాండ్ దట్ లైన్? ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, ఈ ఇర్షాద్ ఖాన్ స్టేట్మెంట్ ద్వారా బంగ్లాదేశ్ని భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరం చేయాలి, లిబరేట్ చేయాలి. అసలు భారత్ ఇన్ఫ్లుయెన్స్ అనేది బంగ్లాదేశ్లో ఏమీ ఉండకూడదు, మొత్తం మన కంట్రోల్లో ఉండాలి అనేటువంటిది ఒకటి కనబడుతుంది. అండ్ మీరు చెప్పినట్టుగా నార్త్ ఈస్ట్ రీజియన్లో అలజడి, అశాంతి, అల్లర్లు సృష్టించాలనేటువంటి ఒక కుట్ర అది కూడా జరుగుతుంది. బియాండ్ దిస్ లైన్ ఇంకేదైనా ఉందా? అంటే మన భూభాగాన్ని లాక్కోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా మొన్న జరిగినట్టు ఢిల్లీలో జరిగినట్టు అలాంటి పేలుడు ఘటనలు అలాంటి వాటికి ఏమైనా కుట్ర జరుగుతుందా? బియాండ్ దిస్ లైన్ ఇంకేం జరుగుతుంది? ఏం జరిగే అవకాశాలు? ఎగ్జాక్ట్లీ ఈ ఫండమెంటలిస్టులకి స్మాల్ ఆర్మ్స్, AK-47s, గ్రెనేడ్స్, UBGLs, ఎక్స్ప్లోజివ్స్, RDX, C4, తర్వాత వాటికి తయారు చేసే IEDs చేసే ఎక్స్పర్టీస్, తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన క్యాడర్స్, LET వాళ్ళని అక్కడ కూడా LET, JEM విభాగాలు ఏర్పరిచి తద్వారా ఇండియాలో అల్లర్లు సృష్టించడానికి ఇది క్లియర్ కట్ ప్లాన్. అండ్ 2001 నుంచి రెస్ట్ ఆఫ్ ఇండియాలో సీరియస్గా చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నారు. లాస్ట్ 5 yearsలో ముమ్మరం జరుగుతుందండి అది. సో ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో అంటే డిసెంబర్లోనో జనవరిలోనో ఇప్పుడు గతంలో మనమే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమయ్యాం. ఒక విధంగా చెప్పాలంటే భారత్ పెట్టినటువంటి భిక్ష అని చెప్తారు. ఇప్పుడు అలాంటి బంగ్లాదేశ్ కూడా మన మీదకి తిరగబెట్టేటువంటి విధంగా తయారు చేస్తుంది పాకిస్తాన్. ఈ 1-2 నెలల్లో ఏమైనా మినీ వార్ కావచ్చు, లేకపోతే ఫుల్ స్కేల్ వార్ లాంటిది ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? జస్ట్ లైక్ ఆపరేషన్ సింధూర్ లాంటిది ఏమైనా జరిగే అవకాశం ఉందా పాకిస్తాన్కి, మనకి కానీ, లేకపోతే బంగ్లాదేశ్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుంది? పాకిస్తాన్ సైడ్ మాత్రం ఆపరేషన్ సింధూర్ 2 ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయండి. ఇంకా బంగ్లాదేశ్ అంటారా, వాళ్ళ ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ని మనం వాళ్ళతోటి ఇంటెలిజెన్స్ టైఅప్ చేసో లేకపోతే మనకున్న లాయలిస్టులను ప్రోత్సహించో వాళ్ళని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. కొంతవరకు రిపోర్ట్స్ వస్తున్న ప్రకారం
ఒక అమెరికన్ సిటిజన్ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో అక్కడ చనిపోవడం, ఇదంతా ఏంటంటే దానికి దారి చూపిస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే అల్లర్లు సృష్టించడానికి మాత్రం 100% ట్రై చేస్తారండి, ఇందులో డౌట్ లేదు. అయితే డైరెక్ట్గా టెరిటరీ క్యాప్చర్ అన్నది మాత్రం వాళ్ళకి సాధ్యం కాదు. వాళ్ళకి మనం వే బియాండ్ వాళ్ళకి కెపాసిటీ. మనకి యాంటీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేయగలిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలో అన్నట్టుగా ఎలక్షన్స్ జరిగితే మాత్రం యాంటీ ఇండియన్ గవర్నమెంటే అక్కడ పదవిలోకి వస్తుంది. రానున్న కాలాలు మనకి గడ్డుగా ఉంటాయి బంగ్లాదేశ్ రిలేషన్స్. ఇది మాత్రం 100% గ్యారెంటీడ్. ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయి అంటారా? ఫిబ్రవరిలో జరిగే అవకాశం అంటారా? నాకు జరిగేటట్టు అనిపించట్లేదండి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా యూనస్ గారికి వార్నింగ్ ఇచ్చారు. ఏమనిచ్చారు? మీరు ఏదైనా సరే తీవ్రమైన చర్యలకు తీసుకుంటే మీరు కేవలం ఆపద్ధర్మ అడ్వైజర్ కిందే ఉండాలి, కానీ పాలసీ డెసిషన్స్ తీసుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదని చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఏదో ఒకటి సాకు పెట్టుకుని ఈ ఎలక్షన్స్ మళ్ళా నవంబర్ డిసెంబర్ వరకు పోస్ట్పోన్ చేస్తారు కనీసం అని నా అనుమానం. సో అప్పటి వరకు మొహమ్మద్ యూనస్ అక్కడ అడ్వైజర్ గా ఉండే అవకాశం. అయితే రీసెంట్ గా సరే వాళ్ళు ఏదో మన భూభాగంలో చొరబడి మనకేదో చేస్తారని కాదు, కానీ అంత, ఎందుకంటే మనం 365 days 24 hours మన ఇంటెలిజెన్స్ అప్రమత్తంగానే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే రీసెంట్ గా రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, సింధ్ బార్డర్స్ చెరిగిపోవచ్చు, సరిహద్దులు మారిపోవచ్చు, సింధు ఈ రోజు పాకిస్తాన్లో ఉంది, రేపు పొద్దున భారత్తో కలవచ్చు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. ఇది పార్ట్ ఆఫ్ ఒక మైండ్ గేమ్ లాగా, ఒక సైకలాజికల్ వార్ఫేర్ లాగా చూడాలా, అందులో భాగంగా చూడాలా, ఎలా మనం డీకోడ్ చేయాలి? ప్రస్తుతానికి సింధు దేశం అన్నది మాత్రం కాన్సెప్ట్ రూపంలోనే ఉంటుంది తప్పితే కానీ దానికి ఎక్కడ ప్రాక్టికల్ రూపం ఇచ్చే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుందండి. సో దీన్ని నేనేమనుకుంటానంటే ఇది సైకలాజికల్ గేమ్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటాం. దీనివల్ల ఏంటంటే పాకిస్తాన్లో డైలమా వస్తుంది. ఏం డైలమా వస్తుంది? డెసిషన్ తీసుకోలేరు. అటు ఆఫ్ఘనిస్తాన్ నిన్న కూడా అటాక్స్ జరిగినాయి. సో దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ ప్రెషర్ వస్తుంది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆఫర్ ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ సైడ్ నుంచి ప్రెషర్ వస్తుంది. ఇక సింధు ప్రాంతంలో కూడా కొంచెం ప్రెషర్, అంటే 90 kilometers డిలీనేటెడ్ కాలేదండి. ఇంకా ఆ డిలీనేషన్ మనం ఎసెట్ చేసి అక్కడ బార్డ్వైర్ ఫెన్సింగ్ వేస్తే ఇది పాకిస్తాన్కి నిజంగా తీవ్రమైన దెబ్బ. రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో క్వెట్టా, పెషావర్ అటువంటి ఏరియాస్లో వాటిని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సైడ్ కదల్చాలా, ఒకవేళ యుద్ధం వస్తే దక్షిణం సింధ్ కదల్చాలా, కొంత రిజర్వ్స్ ఇక్కడే పెట్టుకోవాలా అన్నది డెసిషన్ డైలమా తప్పనిసరిగా వస్తుంది. ఆ డెసిషన్ డైలమాకి క్రియేట్ చేయాలని. తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో మనం ఏం చెప్తున్నాం అంటే వీఆర్ ఏ సెక్యులర్ కంట్రీ, వీ నెవర్ అగ్రీడ్ ఫర్ పాకిస్తాన్ క్రియేషన్ ఇట్ సెల్ఫ్. అది మన సింధు ప్రాంతం ఇప్పుడు కూడా కలవాలని ప్రయత్నిస్తుంది, లేకపోతే వేరే దేశం కావాలని చూస్తుంది. ఇంకా చూస్తే ఏంటంటే పరోక్షంగా బలూచిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాం. బలూచిస్తాన్ అన్న వర్డ్ వాడకుండా సింధు ప్రాంతం అన్నది వాడారు. అది నా అభిప్రాయం. అంటే ఇమ్మీడియట్ గా మనం ఏదో చేయకపోవచ్చు, కానీ బహుశా పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక లాగా చూడొచ్చా మనము? రాజ్నాథ్ సింగ్ గారు కామెంట్ చేయడం ద్వారా ఒక హెచ్చరిక, ఒక మెసేజ్ వెళ్ళింది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏంటంటే మనం బలూచిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నామని పరోక్షంగా చెప్తున్నాం. బలూచిస్తాన్ కు మా మద్దతు ఉంటుందని చెప్పి డైరెక్ట్ గా వర్డ్స్ తీసుకోకుండా ఇండైరెక్ట్ గా చెప్తున్నాం. ఓకే. సో రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే టెర్రర్ మాడ్యూల్స్ ఇంకా రీసెంట్ గా ఒక 2 టెర్రర్ మాడ్యూల్స్ పట్టుకున్నారు. ఇంకా ఇలాంటివి ఏమున్నాయో మనం చెప్పలేం కదా. ఉంటాయండి, కనీసం 10-12 మాడ్యూల్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా నా అసెస్మెంట్ ప్రకారం. వేరియస్ సిటీస్, బాంబే, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, పూనా, కొన్ని స్మాలర్ టౌన్స్ ఇన్ యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ 100% ఉండే అవకాశం ఉంది. కనీసం 10 నుంచి 12 టెర్రర్ మాడ్యూల్స్ ఉండే వాటన్నిటిని ఇప్పుడు పట్టుకోవాలి. ఎక్కడ ఉన్నాయి, ఎలా పనిచేస్తున్నాయి అనేది పట్టుకోవాలండి. మన ఇంటెలిజెన్స్ ఇంటెన్సిఫై చేయాలి. ఆ పనిలో తప్పకుండా ఆ టెర్రర్ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా భగ్నం చేయాలని మనం కోరుకుందాం సార్. భారత్ దెబ్బకు దెబ్బ కొట్టాలని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా కలిసి ఏదో కుట్ర చేస్తున్నాయి. డెఫినెట్ గా భారత్ లో అశాంతి వాతావరణం సృష్టించాలి. జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, జమ్మూ కాశ్మీర్తో పాటు నార్త్ ఈస్ట్ ప్రాంతంలో కూడా అలజడి సృష్టించాలి, అల్లరి సృష్టించాలి, బాంబు పేలుడు జరగాలి. రిటైర్డ్ కర్నల్స్ చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా
టెర్రర్ మాడ్యూల్స్ ఒక 10 వరకు టెర్రర్ మాడ్యూల్స్ భారత్లో పనిచేసేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా గుర్తించి అంతమొందించకపోతే చాలా చాలా ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క. మరి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.